గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 967. ఈరోజు డైలీ మనీ షోలోని ఫ్యూచర్లోని బాగా పెరిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి కంపెనీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఉన్నది. దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. ఆ పార్ట్ ఏదైతే ఉన్నదో అదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు కూడా ఆ పార్ట్ మిస్ అవ్వద్దు. ఇనిషియల్గా మార్కెట్ అప్డేట్ అయిపోగానే ఆ పార్ట్ని అయితే ప్లేస్ చేస్తాను. అండ్ దీంతో పాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 450 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,248 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 168 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,644 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.26% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.7% కరెక్ట్ అయింది. నెక్స్ట్ వీడియో ఇంట్రోలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం మాట్లాడుకోబోతున్నట్టుగా మీకు షేర్ చేశాను కదా, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. కాకపోతే ఈ డేటాని మీకు నేను షేర్ చేసే ముందు మీ అందరినీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. దానికి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో మీ రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. లాస్ట్ 20 to 25 years గా చూసినట్లయితే కామన్ మ్యాన్ లైఫ్ అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ లోని ఒక ప్రోడక్ట్, అది 25 years బ్యాక్ అందరికీ కూడా కామన్ గా అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ కాదు, అంటే ఎసెన్షియల్ ప్రోడక్ట్ కాదు. బట్ ప్రెసెంట్ చూసినట్లయితే ఎవరి ఇంట్లో చూసినా ఆ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. అది ఏంటి? మీ ఒపీనియన్ ఏదైతే ఉందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీ ఆన్సర్ గురించి వెయిట్ చేస్తాను. 3, 2, 1, 0. ఆన్సర్ చేసేసారా? సో మీరు వేరియస్ ప్రొడక్ట్స్ గురించి ఆన్సర్ చేసుంటారు. బట్ నేను ఇప్పుడు షేర్ చేయబోయేటువంటి ప్రొడక్ట్ మీ ఇంట్లో కూడా ఉండే ఉంటుంది. అదే ఎయిర్ కండిషనర్. మీలో ఎంతమంది ఇళ్లలో ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి? 25 years బ్యాక్ చూసినట్లయితే మీలో చాలా మంది ఇళ్లలో ఏసీ అన్నది లేకపోవచ్చు కదా, ఈవెన్ మా ఇంట్లో కూడా లేదు. బట్ ప్రెసెంట్ చూసినట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లోని ఏసీ అన్నది కామన్ అయిపోయింది. ఫస్ట్ ఏసీ రిలేటెడ్ ఉన్నటువంటి డేటాను మీకు షేర్ చేస్తాను. అండ్ అలాగే ఈ ఏసీస్ తో పాటుగా ఇటువంటిదే మరొక ప్రొడక్ట్, ఈ ఎయిర్ కండిషనర్ మార్కెట్ లాస్ట్ 20 to 25 years లో ఎలా గ్రో అయిందో నెక్స్ట్ మరొక ప్రొడక్ట్ ఇది కూడా అలాగే గ్రో అవబోతుంది. ఫస్ట్ ఎయిర్ కండిషనర్ మార్కెట్ ఎలా గ్రో అయిందో మాట్లాడుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ 5 to 10 years లోని ఏ ప్రొడక్ట్ ఈ రేంజ్ లో గ్రో అవబోతుంది అండ్ దానివల్ల ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. 2004 to 2012 ఇన్ బిట్వీన్ మనం చూసినట్లయితే ఈ ఏసీ మార్కెట్ యావరేజ్ గా యాన్యువల్లీ 17% చొప్పున గ్రో అయినట్లయితే 2000 to 2020 మధ్యన 19% CAGR చొప్పున గ్రో అయింది. అండ్ 2019 to 24 మధ్యన 8 to 10% CAGR చొప్పున గ్రో అయింది. సో ఈ లాస్ట్ 15 to 20 years లో ఏసీ మార్కెట్ లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో దాంతోని ఈ ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కూడా అంతే లాభపడి ఉంటాయి కదా. ఏసీస్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీగానే బెనిఫిట్ పొందుంటారు కదా. నెక్స్ట్ మార్కెట్ లోని ఏ ప్రొడక్ట్ కి ఇటువంటి ఆపర్చునిటీ ఉన్నదో మనం చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనబడుతుంది కదా. ఈ ఇమేజ్ ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఇక్కడ ఒక సిటీ కనబడుతుందా? ఆ సిటీ చుట్టుపక్కల మనం చూసినట్లయితే ఒకప్పుడు గ్రీనరీ కంప్లీట్ ఉన్నట్లయితే ఇప్పుడు పొల్యూషన్ తో నిండిపోతుంది. అండ్ ఈ పొల్యూషన్ సంగతి మనం మాట్లాడుకోవాలంటే ఢిల్లీ అండ్ ముంబై లాంటి నగరాలు భయంకరంగా ఇంపాక్ట్ అవుతున్నాయి. కొన్నిసార్లు వింటర్ సీజన్స్ లో ఢిల్లీలో పొల్యూషన్ భారీగా పెరిగిపోవడంతో అక్కడ స్కూల్స్ కి, ఆఫీసెస్ కి, వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ హాలిడేస్ ప్రకటించేస్తుంది. ఎందుకంటే అటువంటి పొల్యూషన్ టైంలో కూడా పీపుల్ కనుక బయటకు వచ్చారనుకోండి, దాంతో వేరియస్ హెల్త్ డిసీజెస్ వస్తాయి. అండ్ దీని వలన లంగ్స్ కూడా భయంకరంగా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ పొల్యూషన్ పెరగడానికి మన కంట్రీలో రీజన్ మనం చూసినట్లయితే వేరియస్ ఇండస్ట్రీస్ కావచ్చు, మనం వెహికల్స్ యూస్ చేస్తుంటాం కదా, ఆ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కావచ్చు. అండ్ దీంతో పాటు ఫాసిల్ ఫ్యూయల్స్ మనం యూస్ చేస్తుంటాం కదా. మనకు పవర్ కావాలంటే ఏం చేస్తాం? రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నా కంప్లీట్ గా మనం రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ డిపెండ్ అవ్వట్లే కదా, ఫాసిల్ ఫ్యూయల్ పైన మనం ఇంకా డిపెండ్ అయి ఉంటున్నాం. ఈ కోల్ బర్న్ చేస్తాం కదా, ఆ కోల్ బర్న్ చేయడం ద్వారా పవర్ జనరేషన్ ఏదైతే జరుగుతుందో దాని వలన కూడా పొల్యూషన్ ఎక్కువగానే జనరేట్ అవుతుంది. అలా అని చెప్పి ఇప్పుడు కోల్ ద్వారా జనరేట్ చేసినటువంటి పవర్ కెపాసిటీస్ మనం తగ్గించుకుంటాం? ఇన్ఫాక్ట్ మనం తగ్గించుకోవట్లేదు. పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అవడానికి ఆ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం వలన ఇంకా ఎక్కువగా పొల్యూషన్ జరిగేటువంటి అవకాశం ఉండడంతో ఇది ఢిల్లీ, ముంబై లాంటి నగరాలకే కాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ సిటీస్ అయితే నెక్స్ట్ 5 to 10 years లోని ఈ పొల్యూషన్ వల్ల అయితే ఇంపాక్ట్ అవబోతున్నాయి. గవర్నమెంట్ ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి వేరియస్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంటుంది. కానీ ఇనిషియేటివ్స్ అన్ని తీసుకున్నా కూడా వెంటనే మన కంట్రీలోని పొల్యూషన్ కంట్రోల్లోకి వస్తుందా అంటే వచ్చేటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఇంకా మన దగ్గర పాపులేషన్ పెరుగుతుంది, వెహికల్ యూసేజ్ అన్నది పెరిగిపోతుంది, పవర్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి. సో ఇవన్నిటి వలన కూడా ఓవరాల్ గా పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తున్నాం కదా మనం, ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి పొల్యూషన్ తగ్గిస్తాయని మనం అనుకున్నా అందులో యూస్ చేసేటువంటి బ్యాటరీ కాంపోనెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని రీసైకిల్ చేయడం ద్వారా కూడా పొల్యూషన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పొల్యూషన్ వలన మన ఇండియాలోని 1.4 బిలియన్ రెసిడెంట్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నారు. అండ్ ఇయర్లీ మనం చూసినట్లయితే దగ్గరగా పొల్యూషన్ వల్ల 20 లక్షల మంది చనిపోతున్నారు. డైరెక్ట్ గా
పొల్యూషన్ వల్ల చనిపోతారంటే దాని వలన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా వేరియస్ డిసీజెస్ రావడం వలన జనాలు చనిపోవడం అన్నది పెరిగిపోతుంది. పొల్యూషన్ అన్ని నగరాలకి వ్యాపించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ జనరేషన్ లో ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడటం అన్నది అయితే మొదలు పెడతారు. ప్రెసెంట్ మనం చూస్తే ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ లో ఆల్రెడీ చాలా మంది ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ని యూజ్ చేస్తున్నారు. బట్ మనం ఉన్నటువంటి సిటీ ఇంకా అంత పొల్యూట్ అవ్వలేదు కాబట్టి మైట్ బి మన సిటీలో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ రాను రాను ఈ పొల్యూషన్ అన్నది పెరుగుతుంది. అండ్ పొల్యూషన్ పెరగడంతో పాటు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని వాడకపోతే మీ పిల్లల హెల్త్ ఇంపాక్ట్ అవుతుందని ఇటువంటి క్యాంపెయినింగ్స్ చాలా నడుస్తాయి. సో అలాంటి క్యాంపెయినింగ్స్ నడుస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మనం ఏం చేస్తాం, ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నది కొనుక్కుంటాం. ఒకప్పుడు ఏసీ చూసినట్టయితే ఎలాగైతే మార్కెట్ మనకి గ్రో అయిందో, ఒకవేళ నెక్స్ట్ 5 to 10 years లో పొల్యూషన్ అన్నది బాగా పెరిగింది అనుకోండి, దాని ద్వారా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ సేల్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేము స్టే చేస్తుంది హైదరాబాద్ లో మనం చూస్తే ఇంకా ఢిల్లీ, ముంబై లాంటి కండిషన్ లేకపోయినా ఆల్రెడీ షాపింగ్ మాల్స్ లోనది ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈవెన్ మాల్స్ లోనే కాదు, వేరియస్ ఇండస్ట్రీస్ కూడా ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీస్ లోని ఎయిర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ అన్నది చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తట్టుకుని వర్కర్స్ పనిచేయాలంటే కంపల్సరీ వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైయర్ అవసరం పడుతుంది కాబట్టి కంపెనీస్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడకం అన్నది మొదలు పెట్టాయి. 2023 నాటికి ఎయిర్ ప్యూరిఫైయర్ మార్కెట్ మనం చూసాం అనుకోండి 777 crores ఉన్నది. అండ్ వేరియస్ ప్రొజెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే 2030 కల్లా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మార్కెట్ 16.3% CAGR చొప్పున గ్రో అవుతూ 3147 crores కి రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఒక ప్రొజెక్షన్ షేర్ చేస్తున్నట్లయితే అనదర్ ప్రొజెక్షన్ ఏం షేర్ చేస్తుందంటే 2030 కల్లా ఈ మార్కెట్ 28.51% CAGR చొప్పున గ్రో అయ్యి $1,169 million కి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఎయిర్ ప్యూరిఫైయర్ మార్కెట్ ఇంతలా గ్రో అయింది అనుకున్నా, అంటే ఒక టైంలో ఏసీ మార్కెట్ లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చూసామో అదే ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మార్కెట్ లో కూడా మనం చూసేటువంటి అవకాశం ఉన్నది. పొల్యూషన్ పెరగాలని మనం ఎవరూ కోరుకోం, కానీ దాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో లేదు కదా. సో కంట్రోల్ చేయలేకపోయిన పక్షంలో ఇటువంటి యూసేజ్ అన్నది కామన్ గా పెరుగుతుంది. ఒకవేళ ఇలా సబ్స్టాన్షియల్ గా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడకం అన్నది పెరిగినట్లయితే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి కంపెనీస్ అయితే భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ మన కంట్రీలో చూసినట్లయితే డైసన్ గ్రూప్, పానాసోనిక్, షామీ, లిస్టెడ్ స్పేస్ లోని యూరేకా ఫోర్బ్స్ తో పాటుగా ఎల్జీ అండ్ కెంట్ లాంటి కంపెనీస్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నాయి. ఈవెన్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి ఈ కంపెనీసే కాదు, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ కావచ్చు, అంబర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీస్ కి కూడా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ నుంచి మంచి ఆర్డర్స్ రావచ్చు. కాబట్టి ఆ కంపెనీస్ కూడా భారీగా గ్రో అయ్యేటువంటి స్కోప్ అయితే కనిపిస్తుంది. బట్ ప్రెసెంట్ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కామన్ మ్యాన్ అది యూజ్ చేయకపోవచ్చు. బట్ మార్కెట్ లోని దీని అవసరం పెరుగుతూ చాలా మంది కొనడం స్టార్ట్ చేశారనుకోండి, న్యూ ప్లేయర్స్ కూడా ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఆ కాంపిటీషన్ లోని ప్రైస్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అలా ప్రైస్ కనుక తగ్గినట్లయితే నెక్స్ట్ 10 years లోనూ చాలా మంది ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ని కొని యూజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారంటే ఎయిర్ ప్యూరిఫైయర్ మార్కెట్ నిజంగా ఇంతలా గ్రో అవుతుంది అనుకుంటున్నారా లేదా? మీ ఒపీనియన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నిజంగా గ్రో అయినట్లయితే ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ అయితే బిగ్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డేటా రిలేటెడ్ గా నిన్న కొంత వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రెజెంటేషన్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశాక మీకు కూడా ఈ డేటా షేర్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ డేటాను షేర్ చేస్తున్నాం. ఒకవేళ మీకు నిజంగా మేము షేర్ చేసినటువంటి ఈ డేటా హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇటువంటి డేటాస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటాం కదా, వాటిని నెక్స్ట్ డైలీ మనీ షోస్ లో కూడా మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్, ఎయిర్పోర్ట్స్ లోని ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్ ఇన్ కోసం మీలో ఎంతమంది డిజీ యాత్ర యాప్ ని యూజ్ చేస్తుంటారు? నేనైతే ఫ్లైట్ లో ట్రావెల్ చేసినప్పుడల్లా ఈ యాప్ నైతే యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేయడం వల్ల అక్కడ బయట సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది కదా, అక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ అన్నది చాలా ఫాస్ట్ గా మనకి అయిపోతుంది. సో దీంతో ఇప్పుడు ఈ డిజీ యాత్ర యూజర్స్ అయితే బాగా పెరుగుతున్నారు. సో ఈ డిజీ యాత్ర యూజర్స్ బాగా పెరిగిన తర్వాత దీని డేటాను అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకోబోతున్నట్లుగా ఈ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్లైట్స్ లో తిరిగే వాళ్ళలో కూడా చాలా మంది బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, అందులో కొంతమంది తక్కువ ఇన్కమ్ చూపించడం అండ్ కొంతమంది అసలు ఇన్కమే చూపించకుండా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని. సో ఈ డిజీ యాత్ర ద్వారా ఉన్నటువంటి డేటాని మనం తీసి చూసినట్లయితే వాళ్ళు ఏ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తారంటే కొంతమంది బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేస్తుంటారు అండ్ అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అవి వెళ్తుంటారు కదా. సో ఇంటర్నేషనల్ ట్రిప్స్ అవి వెళ్ళాలంటే డబ్బులు అయితే కావాలి కదా. సో డబ్బులు సంపాదించకుండా అంతంత ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ ట్రిప్స్ అవి ఎలా వెళ్తున్నారో తెలిసిపోతుంది కదా అక్కడ. దాన్ని బట్టి క్వశ్చన్ అడిగినట్లయితే ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తెలుస్తుంది కదా. నిజంగా వాళ్ళు సంపాదించి ఒకవేళ ట్యాక్స్
ట్యాక్స్ కట్టలేనట్లయితే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే రెడీ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుని నిజంగా ట్యాక్స్ లెగ్గొట్టేటువంటి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ గనక తీసుకుని ట్యాక్స్ కలెక్షన్ గనక పెరిగిందనుకోండి, దాని ద్వారా సామాన్యులపైన ఫ్యూచర్ లో కొంత భారం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ట్యాక్స్ కలెక్షన్ బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి బాగా వస్తుంది అనుకోండి, అప్పుడు ఇండివిజువల్స్ అంటే సాలరీడ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఇప్పటి వరకు ట్యాక్స్ భారం ఎక్కువగా పడుతుంది కదా, వాళ్ళకి కొంత ట్యాక్స్ రిబేట్లు అవి గవర్నమెంట్ అనౌన్స్ చేయొచ్చు. బట్ చూడాలి, ఇప్పుడైతే గవర్నమెంట్ ఈ డేటాను తీసుకుంటుంది అంటున్నారు కదా, నిజంగానే తీసుకుని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఏవీజీ లాజిస్టిక్స్ వాళ్ళు కైజన్ లాజిస్టిక్స్ అనేటువంటి కంపెనీలో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కైజన్ లాజిస్టిక్స్ అనేటువంటి కంపెనీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్ లాంటి వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీకి వేదాంత, ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ జింక్ లాంటి మేజర్ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఈ కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఏవీజీ లాజిస్టిక్స్ వాళ్ళు కీ సెక్టర్స్ లోని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో దీని ద్వారా లాంగ్ టర్మ్ లోని ఏవీజీ లాజిస్టిక్స్ వాళ్ళు అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ బడ్జెట్ లోని గవర్నమెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే పెంచింది కదా. ప్రీవియస్ గా లిస్టెడ్ స్టాక్స్ పైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఉంటే దాన్ని లాస్ట్ ఇయర్ 12.5% కి పెంచడం జరిగింది. ఈ ట్యాక్స్ పెరగడం వల్లే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ పైన బర్డెన్ పడుతుంటే మనకి ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వలన కూడా ఇన్వెస్టర్స్ పైన అధిక భారం పడుతుందని అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు చూసినట్లయితే టోటల్ గా గవర్నమెంట్ ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ద్వారా 40,114 crores కలెక్ట్ చేయడం జరిగింది. సో ఓ పక్కన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, మళ్ళీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ పడుతుండడం వల్ల ఇన్వెస్టర్స్ అయితే భారీగా ఇంపాక్ట్ అవుతున్నారని, సో అప్కమింగ్ బడ్జెట్ లోని ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా తీసివేయాలని చెప్పి పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వెస్టర్స్ తరపు నుంచి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అండ్ అదర్ అఫీషియల్స్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రపోజల్ అయితే ఫైనాన్స్ మినిస్టర్ ముందు పెట్టారు. సో ఫైనాన్స్ మినిస్టర్ దీని రిలేటెడ్ గా చర్చించి ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది చూడవలసి ఉన్నది. ఒకవేళ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని గనక కంప్లీట్ గా కట్ చేసినట్లయితే అది ఇన్వెస్టర్స్ కి పెద్ద రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ టైం బడ్జెట్ సెషన్ లో కూడా యాక్చువల్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా తగ్గించకపోగా లాస్ట్ టైం ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని పెంచడం జరిగింది. సో ఈసారి ఎస్టీటీని అయితే కంప్లీట్ గా అబాలిష్ చేయాలని చెప్పి వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ నిజంగా గవర్నమెంట్ ఈ ట్యాక్స్ తీస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఇది కనుక తొలగించినట్లయితే మరింత మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేయడానికి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా జరిగినటువంటి యుఎస్ ఎలక్షన్ లోని డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచారు కదా. డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ లో అయితే కొంత టెన్షన్స్ మొదలయ్యాయి. యాక్చువల్లీ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే H1B వీసా పైన యుఎస్ కి వెళ్లి అక్కడ వర్క్ చేస్తుంటారో వాళ్ళైతే బాగా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ట్రంప్ గారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక స్లోగన్ తో వచ్చారు. దీనిలో భాగంగా యుఎస్ లోని ఎవరైతే అక్రమంగా చొరబడి అక్కడ ఉద్యోగాలు అవి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తామని అండ్ అంతేకాకుండా H1B వీసాకి కూడా ఈయన అగైనిస్ట్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని భయాలైతే మొదలయ్యాయి. బట్ ఇప్పుడు ట్రంప్ గారు మొన్న ఎలక్షన్ లో గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎలన్ మస్క్ గారు ఈ H1B వీసా రిలేటెడ్ గా ఆయన పాజిటివ్ గా ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఈ H1B వీసా మీద అమెరికాకు వచ్చి అక్కడ వాళ్ళకి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఉన్నటువంటి స్కిల్స్ అమెరికాకు ఉపయోగపడేలా చేస్తున్నారని చెప్పి ఆయన ఒపీనియన్ షేర్ చేశారు. ఇప్పుడు ఎలన్ మస్క్ గారి ఒపీనియన్ ఏదైతే ఉన్నదో దానిపైన ట్రంప్ గారు కూడా పాజిటివ్ గా ఉన్నట్టుగా వీకెండ్ లోని కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను H1B వీసాస్ కి అయితే వ్యతిరేకం కాదని, ఇన్ఫాక్ట్ ఈ H1B వీసాస్ రిలేటెడ్ గా ఆయన గవర్నమెంట్ అయితే ఫేవర్ గా ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ట్రంప్ గారి దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ కామెంట్ వచ్చిందో ఈ కామెంట్స్ మన ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇకపైన కూడా ఎవరైతే H1B వీసా పైన యుఎస్ కి వెళ్ళి అక్కడ వర్క్ చేద్దాం అనుకుంటారో దానికి ఒకవేళ ట్రంప్ గారు అగైనిస్ట్ గా లేరనుకోండి, ఫ్రెష్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఐటీ ఎంప్లాయీస్ కే కాదు మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి కూడా బిగ్ పాజిటివ్ గానే మనం చూడొచ్చు. డైలీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తీసుకొచ్చి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టీం ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ ఈ రోజు అదానీ గ్రూప్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదానీ విల్మర్ ఉన్నది కదా, ఈ అదానీ విల్మర్ లోని అదానీ గ్రూప్ వాళ్ళు అండ్ అలాగే విల్మర్ గ్రూప్ వాళ్ళు ఇద్దరు కూడా మెజారిటీ స్టేక్ నే హోల్డ్ చేస్తున్నారు. నౌ అదానీ విల్మర్ లోని అదానీ గ్రూప్ హోల్డ్ చేస్తున్నటువంటి ఎంటైర్ స్టేక్ ని వీళ్ళు సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. నో దీని రిలేటెడ్ గా ఈ రోజు అదానీ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందుగా మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ రిక్వైర్మెంట్ ని మీట్ అయ్యేందుకు గాను అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళు అదానీ విల్మర్ లోని 13% స్టేక్ నైతే సెల్ చేయబోతున్నట్లుగా అండ్ దీంతో పాటుగా వీళ్ళకున్నటువంటి రిమైనింగ్ 31% స్టేక్ ని కూడా విల్మర్ ఇంటర్నేషనల్ వాళ్ళకి సెల్ చేయడం ద్వారా కంప్లీట్ గా అదానీ విల్మర్ నుంచి అదానీ గ్రూప్ అయితే ఎగ్జిట్ అవుతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అదానీ విల్మర్ లోని వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని సెల్ చేయడం ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళకి ఏదైతే క్యాష్ రాబోతున్నదో దాన్ని కంప్లీట్ గా వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఎనర్జీ, యూటిలిటీ, ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ బిజినెస్ ని గ్రో చేయడానికి వాటిలో అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో అదానీ విల్మర్ లోని వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ ని సేల్ చేసేసి కంప్లీట్ గా అదానీ విల్మర్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు కదా. ఈ ఎగ్జిట్ తో పాటు దీని ద్వారా వీళ్ళకి క్యాష్ రాబోతుంది కదా, వీళ్ళకి వచ్చేటువంటి క్యాష్ ని వీళ్ళ అదర్ బిజినెస్ ని గ్రో చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ దీంతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ముంబైలోని కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి అనదర్ ఎయిర్పోర్ట్ అయిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2025 ఏప్రిల్ లోని ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళు 74% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎయిర్పోర్ట్ లోని రీసెంట్ గానే కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్లీ చేసినట్లుగా, సో దీంతో ఈ ఎయిర్పోర్ట్ ని ఆపరేట్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి దీన్ని 2025 ఏప్రిల్ లోని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ అదానీ గ్రూప్ వాళ్ళు మెజారిటీ స్టేక్ హోల్డ్ చేస్తున్నటువంటి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలోనే ఓపెన్ అయినట్లయితే అది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి సుజలాన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ సుజలాన్ ఎనర్జీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2016 and 17 కి గాను 172 crores పెనాల్టీ ఆర్డర్ ని వీళ్ళు మార్చ్ మంత్ లోనే రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళకి వచ్చినటువంటి ఈ పెనాల్టీ ఆర్డర్ కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ లోని అపీల్ చేసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ వీళ్ళ వాదనలు విన్న తర్వాత కంపెనీకి ఫేవర్ గా తీర్పునిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చినటువంటి 172 crores పెనాల్టీ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేయడం జరిగింది. సో ఈ 172 crores పెనాల్టీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది సుజలాన్ వాళ్ళకి మనం బిగ్ రిలీఫ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళకి కొత్తగా 1073 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో మిడిల్ ఈస్ట్ అండ్ సార్క్ రీజన్ లోని వీళ్ళు కొన్ని ఆర్డర్స్ ని విన్ అయినట్లయితే సివిల్ బిజినెస్ లోని మన ఇండియాలోని ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. దీంతో పాటుగా నార్త్ ఈస్ట్ లోని ఒక ప్యాసింజర్ రోప్ వే ని కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళు ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. వీటన్నిటితో పాటు వీళ్ళ కేబుల్ బిజినెస్ ఉన్నది కదా, ఈ కేబుల్ బిజినెస్ లోని వీళ్ళు ఇండియా అండ్ ఓవర్సీస్ లో వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ని సప్లై చేయడానికి ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. వీళ్ళ రిలేటెడ్ ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళ కేబుల్ బిజినెస్ ఉన్నది కదా, ఈ కేబుల్ బిజినెస్ ని డైవర్స్ చేయడం ద్వారా వీళ్ళ కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ భావిస్తుంది. సో దీనిలో భాగంగానే వీళ్ళ కేబుల్ బిజినెస్ ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కేఈసీ ఏషియన్ కేబుల్స్ లిమిటెడ్ వాళ్ళకి స్లంప్ సేల్ చేసేందుకు గాను ఈ రోజు వీళ్ళు బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. సో ఈ కేబుల్ బిజినెస్ ని వీళ్ళు ఓవరాల్ గా 125 crores కి సేల్ చేయనున్నారు. సో ఈ బిజినెస్ ని కంప్లీట్ గా సబ్సిడరీ కంపెనీకి మూవ్ చేసేయడం ద్వారా వీళ్ళ కోర్ బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా కంపెనీని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళకి ఫ్రెష్ ఆర్డర్స్ రావడంతో పాటు ఈ కేబుల్ బిజినెస్ ని సేల్ చేయడం ద్వారా కూడా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లోకి క్యాష్ వచ్చి యాడ్ అవుతుంది కదా. సో ఇది కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ లోని ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 43.45 lakh షేర్స్ అంటే 1.87% ఈక్విటీ ఈచ్ షేర్ 312 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఈ లార్జ్ ట్రేడ్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనే డీటెయిల్స్ అయితే మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. యాక్చువల్లీ ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీని వీళ్ళ ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. సో ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రిలేటెడ్ గా వీళ్ళకి అన్ని అప్రూవల్స్ వచ్చి త్వరలోనే ఐపీఓకి గానీ తీసుకొచ్చినట్లయితే ఈ గ్రీవ్స్ కాటన్ లో వాల్యూ అన్లాకింగ్ జరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ జనరేషన్ కంపెనీ అయినటువంటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు O2 పవర్ అనేటువంటి కంపెనీ నుంచి వాళ్ళ 4.7 GW
గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ ని అక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ 4.7 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ లో 2259 మెగావాట్ కెపాసిటీ 2025 జూన్ కల్లా ఆపరేషన్ లోకి వస్తుందని అండ్ రిమైనింగ్ 1463 మెగావాట్ కన్స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ నడుస్తుందని అండ్ అలాగే 973 మెగావాట్ పైప్ లైన్ కూడా ఉన్నదని ఇవన్నీ కూడా 2027 జూన్ కల్లా కమిషన్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి అడిషనల్ గా 4.7 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి అది JSW ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే JSW ఎనర్జీ టార్గెట్ ప్రైస్ అయితే పెంచడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ ఎక్విజిషన్ JSW ఎనర్జీ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ ని డిజైన్ చేస్తున్నట్టుగా చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు కదా. ఈ ఈవీ కార్ ని కమింగ్ జనవరి 17 to 22 మధ్యన న్యూఢిల్లీలో జరగబోతున్నటువంటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలోని వీళ్ళు ఫస్ట్ టైం షోకాస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది 2 doors తో వచ్చేటువంటి 2-seater ఎలక్ట్రిక్ వెహికల్ అని దీనిలోని చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ అయితే షోకాస్ట్ చేస్తా అంటున్నారు కదా, ఆ కార్ కి మార్కెట్ లో ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది అన్నది. ఒకవేళ మంచి రెస్పాన్స్ కనుక వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది జెన్సాల్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని టోటల్ గా 3 IPOs లిస్ట్ అయ్యి ముందుగా సెనోరస్ ఫార్మాసిటికల్స్ ఈ రోజు సెషన్ లోని BSE లోని 593 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 391 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 557 రూపీస్ 80 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 42.66% రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ సెకండ్ వన్ ఈస్ వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్. ఈ IPO ఈ రోజు సెషన్ లో BSE లోని 718 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 643 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 704 రూపీస్ 55 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 9.57% రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ వీటితో పాటుగా కెరారో ఇండియా లిమిటెడ్ IPO కూడా ఈ రోజు సెషన్ లో లిస్ట్ అయింది. ఈ IPO ఈ రోజు సెషన్ లోని 660 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 704 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 636 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 9.62% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి IOL కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డు ఈ వీకెండ్ లో మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ IOL కెమికల్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఫ్లూరో కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గుజరాత్ ఫ్లూరో కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గుజరాత్ ఫ్లూరో కెమికల్స్ వాళ్ళకి చెందినటువంటి దహేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఈ వీకెండ్ లో గ్యాస్ లీకేజ్ జరిగింది. సో ఇక్కడ గ్యాస్ లీక్ ఏదైతే జరిగిందో దీంతో ఈ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నటువంటి 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో పాటు ఒక పర్మనెంట్ ఎంప్లాయీ కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. సో ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కంపెనీ 30 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అండ్ దీంతో పాటు వీళ్ళ ఫ్యామిలీలోని ఎవరో ఒకరికి జాబ్ ఇస్తామని అండ్ పిల్లల్ని చదివిస్తామని చెప్తున్నారు. కానీ బట్ ఏదైనా సరే ఒక మనిషి చనిపోవడం అన్నది ఆ ఫ్యామిలీకి తీరని లాస్ కిందే మనం చూడొచ్చు. నవ్వు ఈ గ్యాస్ లీక్ జరిగింది కదా, ఈ గ్యాస్ లీక్ అయితే వీళ్ళు కంట్రోల్లోకి తీసుకొచ్చామని అండ్ దీని రిలేటెడ్గా అంటే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అన్నది అథారిటీస్తో కలిపి వర్క్ చేస్తామని చెప్తున్నారు. చూడాలి గవర్నమెంట్ వీళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటుందేమో అన్నది. బట్ ఇలా ఒక కంపెనీలో గ్యాస్ లీక్ అన్నవి ఏదైతే సేఫ్టీ మెజర్స్ దాటి గ్యాస్ లీక్ జరగడం ఏదైతే ఉన్నదో అది ఆ కంపెనీ రిలేటెడ్గా అయితే మనం నెగిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ప్రెసెంట్ యూత్ చూసినట్లయితే చాలా మంది స్పోర్ట్స్ బైక్స్ అవి కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు కదా. ఆ స్పోర్ట్స్ బైక్లో కూడా హార్లీ డేవిడ్సన్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి వెహికల్స్ అయితే కొనడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను హీరో మోటోకార్ప్ వాళ్ళు ఇప్పుడు హార్లీ అండ్ డేవిడ్సన్ వాళ్ళతో వీళ్ళకి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ఉన్నది కదా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ ఎక్స్టెన్షన్లో భాగంగా హార్లీ డేవిడ్సన్ X440 మోడల్ వెహికల్ ఉన్నది కదా దీనిలో న్యూ వేరియంట్తో పాటుగా న్యూ మోటార్ సైకిల్స్ని కూడా డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ హార్లీ డేవిడ్సన్ వెహికల్ సేల్స్ కనుక మన ఇండియాలో బాగా జరిగినట్లయితే దాని ద్వారా హీరో మోటోకార్ప్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందబోతున్నారు. నెక్స్ట్ వేరియస్ ఎంటర్ప్రైజెస్ కి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి బిజినెస్ లోన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఏ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కంపెనీకి వీళ్ళు 6 years పాటు లోన్ ఆర్గనైజేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 23 crores. అండ్ వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్
గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.